యేసు ప్రభువు నిజంగా తిరిగి లేచాడా? కొంచెం ఆలోచన చేసి చెప్పండి. మనం ఏదన్నా ఒకటి చెబితే దానికి మనుషులు ఏమడుగుతారు? ప్రూఫ్ అడుగుతారు. నిరూపణ ఏంటి అని అడుగుతారు. యేసుక్రీస్తు తిరిగి లేచాడని నిరూపణలు ఉన్నవా? ఎక్కడున్నాయి అవి? ఖాళీ సమాధి మీరు వెళ్ళి చూడలేదు కదా, మీరు చూసారా? సమాధి ఖాళీగా ఉందన్నంత మాత్రాన ఎత్తుకుపోయారని డబ్బులిచ్చి భట్టులకి ఏం ప్రోపగండ చేశారో తెలుసా? యెరూషలేము ఉన్న వాళ్ళకి తెలియదు. యెరూషలేములో ఉన్న కనేకులు ఇప్పటిదాకా ఏమనుకుంటారంటే ఆ రోజు ఆ భటులు సొమ్మసిల్లి పడిపోయారు. తెల్లవారుజామునే రాయి తొలగించబడింది, భూమి వణికింది, రానువారు సొమ్మసిల్లి కింద పడిపోయారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి యేసుప్రభువు శరీరం అక్కడ లేదు. అది వెళ్ళి వాళ్ళు అక్కడ చెబితే మీరు కావల ఎందుకు కాయలేదని మిమ్మల్ని భయంకరంగా శిక్ష పడుతుంది. మీకు శిక్ష మీరు తప్పించుకోవాలి అంటే మీరు నలుగురు కలిసి ఒక మాటే చెప్పండి. మాకు మత్తు మందిచ్చి పడేసి శిష్యులు వచ్చి శరీరాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పండి. మీకు ప్రమోషన్లు ఇస్తాము, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారంటండి. అదే ప్రాపగండ వెళ్ళిందంట యెరూషలేములో. న్యాయాన్ని అన్యాయం చేయడంలో మానవుడికి ఉన్న తెలివే తెలివి. ఆ తెలివి వాడి దగ్గర నుంచి వచ్చింది. ఎవడు వాడు? యుక్తి కలిగిన వాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. పౌలు రాస్తున్నాడు, ఈ పత్రిక నాకియ్యబడినటువంటి ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభువు సిలువలో చనిపోయింది ఒక యాక్సిడెంట్ కాదు. ఇలా అయిపోయిందేంటి అకస్మాత్తుగా అన్నట్టు ఒక వింతేమి కాదు. ఆయన మరణము, సమాధి, ఆయన తిరిగి లేవటం గురించి లేఖనాలలో పాత నిబంధనలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉంది. ఆ లేఖనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభువు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది ఒక దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క పద్ధతి. ఆయన తిరిగి లేచాడు.